టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. మీ అందరికీ తెలుసు, నేను కొన్ని డిఫరెంట్ స్టోరీస్ మీ అందరికీ నేను పరిచయం చేస్తూ ఉంటాను. అలాగే ఇప్పుడు నేను ఒక స్టోరీ చేయబోతున్నానండి. అదేంటంటే అది మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఇంట్లో పెద్దవాళ్ళందరి గురించి. ఎందుకంటే మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఎందుకంటే రాబోతున్న కాలం సమ్మర్, అంటే వేసవికాలం రాగానే ప్రతి ఒక్కరు కూడా చల్లదనానికి కోరుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే చల్లదనం కోరుకుంటూ ప్రతి ఒక్కరు బయటకు వస్తూ ఉంటారు. ఎండ దాడికి తట్టుకోలేక సర్బత్తులని, అలాగే సాఫ్ట్ డ్రింక్స్ అని చెప్పేసి చాలా మట్టుకు తాగుతూ ఉంటారనమాట. దాంట్లో పిల్లలైతే విపరీతంగా అయితే ఈ సాఫ్ట్ డ్రింక్స్కి అయితే అలవాటు పడుతూ ఉంటారు. పెద్ద హోటల్స్లో, రెస్టారెంట్స్లో తాగడం తప్పేమీ కాదు. ఎందుకంటే అక్కడ నాణ్యమైన, క్వాలిటీ అయిన మెటీరియల్స్ వాడుతూ ఉంటారు, నాణ్యమైన ఐస్ వాడుతూ ఉంటారు. నేను మీకైతే ఈరోజు నేను చెప్పబోతున్నాను ఐస్ గురించి. రోడ్ సైడ్ ఏదైతే షర్బత్ బండ్లు అయితే ఉంటాయో అక్కడ వాడిన ఐస్, అది ఏ ఫ్యాక్టరీ నుంచి వస్తున్నాయి, ఆ ఐస్ వల్ల ఎంతమంది అనారోగ్యానికి గురవుతున్నారనేది మీ అందరికీ తెలుసా? అసలు ఇదైతే చాలా సీక్రెట్ మిషన్ అండి. ఇది నేను వాళ్ళకి తెలియకుండా అయితే నేను చేస్తున్నాను. సో అక్కడికి వెళ్ళి నేను ఆ షర్బత్ కూడా నేను తాగుతాను, ఐస్ కూడా మీకు నేను చూపిస్తాను. వాళ్ళు ఎటువంటి నాణ్యత లేని ఐస్ని వాడుతున్నారనేది మీ అందరికీ నేను చూపిస్తున్నాను. ఒక్కసారి మీరు చూడండి, అక్కడ జనాలందరూ ఏ విధంగా తాగుతూనే ఉన్నారు. సో మీరు చూస్తూ ఉండొచ్చు, అక్కడ ఐస్ కోలా అని చెప్పేసి, తర్వాత షర్బత్ అని చెప్పేసి, నిమ్మరసం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా జనాలు లొట్టలేసుకుని మరీ తాగుతూనే ఉన్నారు. కానీ వాళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు తాగినంత వరకు వాళ్ళ దాహం తిరుగుతుంది అని అనుకుంటూ ఉన్నారు. కానీ ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత 1 రోజు 2 రోజుల తర్వాత వాళ్ళకి థ్రోట్ పెయిన్ రావడం, జ్వరం రావడం, మోషన్స్ పట్టుకోవడం, సో ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు నేను వాళ్ళ మీద ఒక స్టోరీ తీయబోతున్నాను. ఈ స్టోరీ ప్రతి ఒక్కరు చూడండి. దయచేసి రోడ్ సైడ్ ఉన్న షర్బత్తులు తాగొద్దు. ఒక్కసారి అక్కడ ఎటువంటి నాణ్యత లేని ఐస్ని వాడుతున్నారనేది మీ కళ్ళ ముందు నేను ప్రూవ్ చేస్తాను. నాతో పాటు మీరు కూడా వచ్చేస్తారు. గ్లౌజులు కూడా లేదు, వాటి డ్రెస్ కూడా సరిగ్గా లేదు. సో అదేవిధంగా అందరికీ కూడా సర్వ్ చేస్తూనే ఉన్నాడు. ఎన్నిసార్లు చెప్పినా సరే, వాళ్ళకి ఎంతమంది చెప్పినా సరే అసలు వాళ్ళు వినిదలుచుకోలేదు. హాయ్ భయ్యా, आपका नाम क्या है? बिशनदेव राय. बिशनदेव राय. कितना साल से आप इधर काम कर रहे हैं? इधर बहुत साल 20 साल हो गए यहाँ. 20 साल हो गया क्या? ओके. अब कहाँ से ये सब मटेरियल लेकर आ रहे हैं? बम्बई से. मुंबई से लेकर आ रहे हैं. हाँ जी. ये इसमें आइस डाल रहे हैं ना? हाँ. वो आइस कहाँ से लेकर आ रहे हैं? लोकल से? इधर पूना मार्केट की तरफ. पूना मार्केट से वो आइस फैक्ट्री है, उधर से लेकर आ रहे हैं. हाँ जी. ओके. सो अभी मुझे एक ड्रिंक बनाएगा ना इधर? हाँ बनाएगा. एक लेमन एंड सॉल्ट वो होता है ना, लेमन एंड शुगर, वो एक ड्रिंक बना दो. ఓకే. చూసారు కదండి, ఈయనైతే దగ్గర ఒక 10 నుంచి 15 ఏళ్ళ నుంచి ఇక్కడే పనిచేస్తున్నాడంట, ఇదే షాప్లో. సో వీళ్ళకి ఐస్ అయితే పూర్ణ మార్కెట్ నుంచి వస్తుందంట. రిమైనింగ్ ఏవైతే మెటీరియల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ముంబై నుంచి వస్తాయని చెప్తున్నాడు క్లియర్గా. సో చూసారు కదండి, ఐస్ నాణ్యత ఎలాగుందో. మట్టి కొట్టిపోయి చీమలతో, దోమలతో ఉన్న ఐస్ని ఈరోజు మన డ్రింక్లో కలుపుతుంటుంటే మనం హాయిగా, ఆనందంగా తాగుతున్నాం. ఇంకోటి మనం అడుగుదాం, ఇవన్నీ మసాలా మిక్స్ చేసి ఉంది. ఇంకొకటి ప్లెయిన్ అడుగుదాం, ఒకసారి చూద్దాం ప్లెయిన్లో ఏమేమి కలిసి ఉన్నాయో. ప్లెయిన్ గ్లాస్ లేకరో ఓన్లీ సోడా బస్. ఐస్ డాలో. నేనైతే ఒకటి మసాలాది చెప్పానండి. సో అంటే నేను యాక్చువల్లీ జనరల్గా సాల్ట్ అండ్ స్వీట్ చెప్పాను, దాంట్లో మసాలా యాడ్ చేశాడు. సో దీంట్లో ఏమవుతుందంటే ఐస్ ఎంత చెత్తగా ఉన్నా సో మీకు ఇందులో నుంచి అయితే తెలియడం చాలా కష్టం, పట్టుకోవడం కూడా చాలా కష్టం. సో అందుకని నేనేం చేశానంటే ఐస్ ఓన్లీ సోడా ఒకటి చెప్పాను. సో దీంట్లో మీరు చూడొచ్చు, చిన్న నలకలు చూసారా ఎన్ని నలకలు ఉన్నాయో. ఐస్ కరిగేసరికల్లా ఒకటి అయితే అలా బయట పడుతూనే ఉంది. సో ఇలాంటి ఐస్ వాటర్, అంటే ఇలాంటి డ్రింక్స్ తాగడం వల్ల సో పిల్లలకి ఎంత హానికరం అనేది మీ అందరికి అర్థం కావట్లేదు. సో పిల్లలు ఏదో అడుగుతున్నారు కదా అని చెప్పేసి, మారం చేస్తున్నారని చెప్పేసి ఇలాంటి రోడ్ సైడ్ ఏదైతే షాప్స్ అయితే ఉన్నాయో ఇలాంటి దగ్గరకు తీసుకొని రావటం, సో మీరు మీ పిల్లలకి ఇవి తినిపించడం, తాగిపించడం వల్ల వాళ్ళ అనారోగ్యం మీ చేతులారా మీరే పాడు చేస్తూ ఉన్నారు. సో దయచేసి గమనించండి, ఇలాంటి రోడ్ సైడ్ ఏవైతే ఈ షర్బత్ షాపులు ఉన్నాయో సో వాటిని గమనించండి. ఎందుకంటే ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి క్లియర్గా, ఏంటంటే ఐస్ క్యూబ్స్ ప్యాకెట్ వైజ్గా అమ్ముతున్నారు. లేదు అని అనుకుంటే
ఐస్ క్యాన్స్ అయితే అమ్ముతూనే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఐస్ క్యాన్స్ వల్ల సో దాంట్లో బిస్లరీ వాటర్ అయితే ఉంటుంది. సో ఆ వాటర్ వల్ల చేయడం వల్ల అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం కూడా లేదు. సో నేను ఇలాంటి షాప్స్ని నేను తప్పు పట్టట్లేదండి. సో కాకపోతే ఏంటంటే తక్కువ రేటుకి నాణ్యత లేని ఐస్ వేయడం వల్ల సో జనాలు ప్రాణాలతో ఆడుకోవద్దని చెప్పేసి నేనైతే చెప్తున్నాను వీళ్ళందరికీ కూడా. సో మీరు చూస్తూ ఉండొచ్చు, నేను ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నాను. సో ప్రతి ఒక్కరు కూడా సో ఎలాగైతే అలవాటు పడ్డారో సో ప్రతి ఒక్కరు కూడా తాగేస్తున్నారు. అంటే ఇదేదో అమృతంలాగా తాగుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. అంటే తన దాకా వస్తే తప్ప ఏది కూడా తెలీదు అనే ఒక సామెత అయితే ఉంది. సో ఎందుకంటే ఇలాంటివి తాగడం వల్ల వెంటనే ఎవరికి ఎఫెక్ట్ అనేది రాదు. ఎందుకంటే ఒక రోజు పట్టచ్చు, 2 రోజులు పట్టచ్చు. ఒక్కొక్కరికి బాడీ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్క బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఒక్కొక్కలా ఉంటుంది. సో ఇదే ఐస్ డ్రింక్స్ నార్మల్గా ఈ కూల్ వాటర్ని ఎవరైనా వృద్ధులకు కానీ ఇస్తే ఇమ్మీడియట్గా రియాక్షన్ అనేది వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటున్నానంటే సో మీరు చూస్తూ ఉండొచ్చు, మొత్తం ఐస్ అంతా కరిగిపోయింది, కంప్లీట్గా ఐస్ కరిగిపోయింది. మీరు చూడండి ఎన్ని నలకలు అయితే ఉన్నాయో మీరు చూస్తూ ఉండొచ్చు. చూడండి ఎన్ని నలకలు ఉన్నాయో చూడండి. సో దీనికి అసలు పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. ఎందుకంటే ఇలాంటి మసాలా వేయడం వల్ల ఇలాంటి మసాలా పౌడర్స్ వేయడం వల్ల ఐస్లో ఎటువంటి నలకలు ఉన్నా, ఎలాంటి చెత్త ఉన్నా, దుమ్ము ధూళి ఏది ఉన్నా సరే బయటకైతే కనబడదు. సో దయచేసి ఎవరు కూడా ఇలాంటి వాటికి ఎంకరేజ్ చేయకండి. నేను వీరికి వ్యతిరేకం కాదు, మళ్ళీ చెప్తున్నాను, నేను రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి వ్యతిరేకం కాదు. కానీ క్వాలిటీ వాడండి, క్వాంటిటీ ఇవ్వండి. आपका ओनर कहाँ होता है? ओनर घर पे होते हैं। घर पे नाम क्या है उसका? संजय। हाँ। कहाँ से उन लोग? मुंबई से क्या? मुंबई से। कहाँ रहते हैं उन लोग? रहते हैं इसी जगह, रहते हैं पास में ही रहते हैं। तो ओनर का नाम क्या है? संजय। कहाँ रहते हैं उन लोग? पास में रहते हैं। पास में रहते हैं क्या? कितना साल से ये काम कर रहे हैं? ये 20 साल से है, 20 साल से है। 20 साल से है। आपका ओनर को मैं एक बात किया था, वो आप लोग क्यों ऐसे गंदा जैसे आइस क्यों आप लोग यूज कर रहे हैं? कूल वाटर क्यों नहीं यूज कर रहे हैं? ये फिल्टर वाटर का आइस है। फिल्टर वाटर कैसे आप लोग कंफर्म कर रहे हो ये फिल्टर वाटर है? ये फिल्टर वाटर होगा तो आप लोग इतना मेंटेन किया ऐसे मेंटेन कर सकते हैं क्या? देखिए చూడండి, మీరు అందరూ చూడండి, ఇది ఫిల్టర్ వాటర్ అని చెప్తున్నాడు ఆయన క్లియర్గా. కాకపోతే ఇది ఫిల్టర్ వాటర్గా అయితే నాకు లేదు, మీకు ఆల్రెడీ చెప్పాను, నేను చూపించాను కూడా. ఎన్ని నలకలు ఉన్నాయో చూసారా? ఇది ఒక పెద్ద ఫ్రిడ్జ్ అనమాట, చాలా పెద్ద ఫ్రిడ్జ్. నెంబర్ తీసుకొని మాట్లాడదాం. आपका ఓనర్ का नंबर बताओ। बताओ 532905। नाम क्या? संजय ना? हेलो సంజయ్ నా? సంజయ్, మేము సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి. నేను లాస్ట్ టైం మీ అందరికీ చెప్పాను. సో ఇక్కడ మీ ఐస్ ఏదైతే ఇక్కడ ఈ ముంబై ఐస్ కోలా ఏదైతే ఉందో, మీరు వాడుతున్న ఐస్ వినండి, మీరు వాడుతున్న ఐస్ అది నాణ్యమైనది కాదు, దుమ్ము ధూళితో ఉంది అని చెప్పాను. మీరు అదే ఐస్ మళ్ళీ వాడుతున్నారు. ఇప్పుడు కూడా నేను వచ్చాను, ఆల్రెడీ అక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. మీరు ఎందుకు చేంజ్ చేయట్లేదు? ఐస్ మంచిది ఉంది సార్, కంపెనీ నుంచి వస్తారు. ఇప్పుడు చూస్తాను సార్ వచ్చేసి. ఏ కంపెనీ నుంచి వస్తుంది మీకు? ఏ కంపెనీ నుంచి వస్తుంది? ఎల్ఐసి అపార్ట్మెంట్ ఉంది కదా సార్, అక్కడ బ్యాక్ సైడ్ ఐస్ అక్కడ నుంచి వస్తుంది. ఎక్కడ? ఏ ఐస్ ఫ్యాక్టరీ నుంచి వస్తుంది? ఏ మద్దిలపాలెం దగ్గర ఉంది కదా సార్. మద్దిలపాలెం దగ్గర ఉన్న ఐస్ ఫ్యాక్టరీ నుంచి వస్తుంది. అంటే ఏ ఐస్ ఫ్యాక్టరీ నుంచి వస్తుందో కూడా మీకు తెలియట్లేదు, మీరు అలాంటి ఐస్ వాడుతున్నారు. లేదు తెలుసు సార్, అక్కడ నుంచి వస్తుంది. ఐస్ వాళ్ళకి నంబర్ కూడా ఉంది సార్, డైలీ వస్తుంది. కావాలంటే నంబర్ ఇస్తే మాట్లాడండి. పిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు అందరూ వచ్చి మీ దగ్గరకు వచ్చి ఇక్కడ ఇలా తాగుతూనే ఉన్నారు కదా. సో వాళ్ళ ఆరోగ్యం అనేది, హెల్త్ అనేది మీరే చేతులారా పాడు చేస్తున్నారని నేను చెప్తున్నాను. ఎందుకంటే రాబోయేది సమ్మర్లో మీరు ఇలాంటి ఐస్ వాడడం వల్ల పిల్లలకి థ్రోట్ పెయిన్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, తర్వాత ఫీవర్లు, లూజ్ మోషన్స్ అనేది జరుగుతూనే ఉంటున్నాయి. తర్వాత ఇప్పుడు మీకు కంప్లీట్ వస్తారు సార్, నేను చేంజ్ చేయాలి సార్. ఈ రోజు చూస్తాను సార్ ఎన్ని. సరే, నేను మళ్ళీ చూసేస్తాను. అవునా సార్, చెప్పండి సార్. నేను నెక్స్ట్ వీక్ వస్తాను. వచ్చేటప్పటికల్లా నాకు ఇది ఏది ఉండకూడదు. అలాగే సార్, ఈ రోజు దించే ఇప్పుడు క్లీనింగ్ ఉంటుంది సార్. నేను ఎప్పుడు కూడా ఇలాంటి ఐస్ వాడను. సో ఇలాగా ఏది కూడా డస్ట్ అనేది లేకుండా నేను జాగ్రత్త పడతానని చెప్తున్నాడు క్లియర్గా. సో ఎందుకని మంచిది. సో మీరు అందరూ కూడా ఒక్కసారి ఇలాంటి రోడ్ సైడ్ డ్రింక్స్ తాగేటప్పుడు సో ఖచ్చితంగా 10 రూపాయలకు 20 రూపాయలకు వచ్చేస్తున్నారు, కక్కుర్తి పడకుండా దయచేసి సో కొంచెం క్వాలిటీ అయిన డ్రింక్స్ తాగండి. సో ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కసారి కానీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చినాయంటే
హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మీరు వేలు పెట్టాల్సి ఉంటుంది. దయచేసి నాది ఒకటే మనవండి. సో ఇలాంటి రోడ్ సైడ్ వ్యాపారం చేసుకున్న వాళ్ళకి సో మేమైతే ఎప్పుడు సపోర్ట్గానే ఉంటాం. ఎందుకంటానంటే సో అధికారులు అప్రమత్తం అవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా సో అధికారులు ఎవరైతే ఉన్నారో ఫుడ్ అండ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో సో ఇలాంటి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఇటువంటి లిక్విడ్స్ వాడుతున్నారు, ఎటువంటి ఐస్ వాడుతున్నారు అనేది ఒక్కసారి ఫుడ్ అండ్ సేఫ్టీ వాళ్ళు వచ్చి ఒక్కసారి సో పరిశీలించి వీళ్ళకైతే పర్మిషన్ ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటున్నానంటే సో ప్రాణం అనేది ఎవరికైనా ఒకటేనండి. అది చిన్నపిల్లలు ప్రాణం అవ్వండి, పెద్దవాళ్ళ ప్రాణం అవ్వండి, వృద్ధులు అవ్వండి, ఎవరైనా సరే ఒక్కసారి కానీ ప్రాణానికి హాని కలిగితే ఎవరు కూడా మళ్ళీ ప్రాణాన్ని అయితే మనం తీసుకొని రాలేం. సో దయచేసి చెప్తున్నాను, అధికారులు ఎవరైతే ఉన్నారో దయచేసి సో ఏదైతే ఇలాంటి రోడ్ సైడ్ ఏదైతే ఫుడ్ అయితే అండ్ డ్రింక్స్ ఏవైతే మీరు పర్మిషన్ ఇస్తున్నారో సో వాళ్ళకైతే తనిఖీ చేసి వాళ్ళకంటూ ఒక క్లారిటీ, ఒక క్లియర్ సర్టిఫికెట్ అనేది వాళ్ళకైతే మీరు ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కెమెరామ్యాన్ రాజేష్ తారక్, సుమన్ టీవీ, వైజాగ్.